స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. మేము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠంను కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరంగా చెప్పవలపడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకుల సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారంలో వెళ్ళుదురు. కానీ సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒకడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తం తన కొరకు ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును. దీన్ని బట్టి ఆ మొదటి గుడార ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు.
ఆ గుడారం ప్రస్తుత కాలంలో ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు బలులను అర్పించున్నది. ఇవి దిద్దుబాటు జరువు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రం. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తీకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరియు ఘనమైనది సంపూర్ణమైనది గుడారం ద్వారా మేకలెక్కు గోడలెక్కు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏలైనగా మేకలకు ఎడ్లకు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటను శరీరశుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను బట్టి విమోచన కలుగుటగా ఆయన మరణమును పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణం శాసనం రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనం రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రదర్శింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తం వలన గొర్రెబొస్తోనూ హిస్సోపుతోనూ కోడలకు మేకలకు రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇది అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదేవిధంగా గుడారం మీదను సేవా పాత్రలన్నింటి మీదను రక్తమును ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడినని రక్తం చిందిపోకుండా పాపక్షమాపణ కలిగిన సామాన్యంగా చెప్పవచ్చును. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులను శుద్ధి చేయటవలసి ఉండను, కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకుంటకు ప్రవేశింపలేదు. అట్లయినా ఇలా జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడాల్సి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయుటకే ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. మనుషులు ఒకసారి మృతి పొందవలను అని నియమింపడను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపలను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తమే పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. ప్రేంగల తండ్రి, జీవపతి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నావు ప్రభా. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వాని మరణం అవశ్యమని సెలవుస్తున్నారు ప్రభా. క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడుగా మీరు వచ్చినట్లు మేము చూస్తున్నాం ప్రభా. మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో మీరు ప్రవేశించిన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదని ప్రభా 22వ వచనం మేము చూస్తున్నాం ప్రభా. అదే కాక యుగ సమాప్తి యందు తను తానే బలి అర్పించుకోవాలని పాప నివారణ చేయుటకే ఒక్కసారి ప్రత్యక్షపరచడం. మనుషులు ఒకసారి మృతి పొందవాలని మీరు సెలవిస్తున్నారు ప్రభా. తర్వాత తీర్పును కాబట్టి అలాంటి తీర్పులో మేము ప్రభా చక్కపరుచుకొని తీర్పులో నిర్దోషులంగా నిలబడటకు సాయం చేయమని వేడుకుంటాం. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని ఈరోజు చేసిన పనులతో స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.